కాస్ట్లీ వాచ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అందులోనూ ప్రముఖులు పెట్టుకునే వాచ్లపై పెద్ద చర్చ కూడా జరుగుతుంటుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ వాచ్ వ్యవహారం పొలిటికల్ రచ్చకు కారణమైంది. తన వాచ్ ధరపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దీన్ని ₹1 కోటి విలువైన రోలెక్స్ వాచ్ గా బీఆర్ఎస్ చెప్తోందంటూ విమర్శించారు. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా స్పందించారు. నిజంగా ఆది శ్రీనివాస్ వాచ్ గనుక ₹1 కోటి భావిస్తే ఒక 20-30 వేలు ఇచ్చి ఆ వాచ్ తీసుకోవచ్చంటూ ఒక ఆఫర్ ఇచ్చారు. ₹1 అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంది. నిజంగా ఈ వాచ్కి సంబంధించినటువంటి ₹1 అయితే మా ఆది శ్రీనివాస్ గారికి ఒక 20,000-30 వేలు ఇచ్చి మిగతా మొత్తం మీరే తీసుకోండి. దాన్ని పోయిన మీడియా సాక్షిగా పెడతాను. ఇలా సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ప్రచారానికి అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, అసెంబ్లీలో వాచ్కి సంబంధించినటువంటి చర్చ రచ్చరేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒకరిపైన ఒకరు దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట చెప్పండి, ఏంటి ఎప్పుడు వాచ్ కొన్నారు? ₹1 పెట్టి వాచ్ కొన్నారంటే ఏంటది? ఇలా ఇది ఒక మిత్రుడు నాకు బహుమతికి ఇచ్చింది నా నియోజకవర్గం సంబంధించి. ఈ వాచ్ పేరు ఇప్పుడే చూసిన, ఇప్పటిదాకా ఇది కంపెనీ పేరు కూడా తెలియదు నాకు, దీని ధర కూడా తెలియదు. దీని పేరు మైకేల్ కోర్స్. ఓకే, దీని పేరు మైకేల్ కోర్స్. ఇప్పుడే అంటే ఈరోజు ఈ వార్త వచ్చిన తర్వాత రోలెక్స్ ₹1 వాచ్ అన్నాక, అరే ఎంత ₹1 బహుమతి నాకు ఈ మిత్రుడు గతపై నాకు తెలియకుండా ఇచ్చేటయింది అనే ఉద్దేశంలో నేను దీనిపైన ఉన్నటువంటి వాచ్ కంపెనీ చూస్తే దీని పేరు మైకేల్ కోర్స్. దీని విలువ 10,000 నుంచి 40,000 ఉంటుంది. అంటే ఈ యాక్చువల్గా ఈ వాచ్ 20,000 అనట. అంటే ఇందులో కంపెనీలు ఉన్నాడు ఈ మైకేల్ కోర్స్ 10 నుంచి 40,000 రూపాయలు. ఇది కూడా ఒక మిత్రుడు నాకు బహుమతిగా ఇచ్చిండు. 97 lakhs 5,0412 రూపీస్ ఉన్నటువంటి ఈ వాచ్ ధరించాడని చెప్పి వార్తలు రావడంతో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు దాని పేరు మైకేల్ కోర్స్ అంటూ మైకేల్ కోర్స్ అనే వాచ్ గురించి చెప్తూ అది 10,000 నుంచి 40,000 వరకు ఉంటుందని కూడా అటు లెక్కలు కూడా చూపిస్తున్న పరిస్థితి. సవాల్ కూడా విసురుతున్నారు. ఎట్టి బస్సులో ఈ వాచ్ని కేటీఆర్కి పంపిస్తాం, ఆ వాచ్ ఆయన చేతిలో ఉన్నటువంటి వాచ్ మాకు పంపించండి, అది మేము వేములవాడలో కూడా వేస్తామంటూ కూడా ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాకు సంబంధించినటువంటి అసత్య ప్రసారాలు చేస్తే ఊరుకునేది లేదని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవుట్ స్టూడియో. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మరోసారి కరీంనగర్ సిపిని టార్గెట్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆయనకు జల్సాలే ముఖ్యం అంటూ ఫైర్ అయ్యారు. ఆధారాలతో సహా సిపి బాగోతాన్ని బయటపెడతానంటూ ఆగ్రహించారు. అలా ఎమ్మెల్యే వర్సెస్ సిపి అన్నట్టుగా నడుస్తున్న ఎపిసోడ్లోకి పోలీస్ శాఖ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ సిపిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సిపి ఆలం గౌస్ కి జల్సాలు ఎక్కువయ్యాయని విరుచుకుపడ్డారు. డ్రగ్స్, గంజాయి కట్టడి చేయాల్సిన సిపి డాన్సులు చేస్తున్నారని ఆరోపించారు. బోనాలపల్లిలో 2025 సెప్టెంబర్లో సిపి భార్య, ఆమె స్నేహితుడు కలిసి ఇష్టానుసారంగా ఫైరింగ్ చేయడంతో ఒక వృద్ధురాలు గాయపడిందని మండిపడ్డారు. కరీంనగర్ సిపిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు కౌశిక్ రెడ్డి. ఇటు పోలీస్ శాఖ మాత్రం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అంటోంది. సిపి కుటుంబ సభ్యులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారనేది పూర్తిగా అబద్ధం అని చెప్తోంది. ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్స్ లో మహిళ గాయపడినట్టు చెప్తున్న పోలీస్ శాఖ అందుకు సిపి కుటుంబ బాధ్యులు కాదు అంటోంది. ఆ ఘటన జరిగిన సమయంలో సిపి 3 రోజుల పాటు సెలవులో ఉన్నారని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు అంటోంది పోలీస్ శాఖ. ఇలా ఫైరింగ్ అనేది ఎట్లా చేపిస్తాడు ప్రైవేట్ వ్యక్తులతోని? వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు టచ్ ద వెపన్? ప్రైవేట్ వెపన్స్ తోని అంటే జల్సాలు చేసుకోనికనా? ఇదేమన్నా జల్సాలు చేసుకోనిక ఉన్నదా? ఈజ్ ఇట్ నాట్ అ సీరియస్ ఇష్యూ? ఇది ఆ రోజు ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సిపి తప్పు చేసిందని మీకు తెలిసి కూడా ఎందుకు కాపాడుతారు? ఎవరి ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో అని నేను అడుగుతా ఉన్నాను. కరీంనగర్ సిపి గారు పవిత్రమైన రంజాన్ మాసాలో ఇట్లా జల్సాలు చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జల్సాలు చేయొచ్చా? జిల్లాల మొత్తము గాంజాయిని ఆపాల్సింది, డ్రగ్స్ని ఆపాల్సిన సిపిఏ జల్సాలు చేసి పీకల్లోతు వీళ్ళు ఎగురుతూ ఉంటే నాకైతే అనుమానం ఉంది. దాంట్లో ఇల్లీగల్గా సంబంధించిన ఇవే గాంజాయి డ్రగ్స్ కూడా పెట్టుకున్నారా అని కూడా నాకు అనుమానం ఉంది సిపి గారి మీద. కౌశిక్ రెడ్డి వర్సెస్ కరీంనగర్ సిపి ఈ ఎపిసోడ్ పై మాట్లాడడానికి మా ప్రతినిధి సంపత్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సంపత్,
2025 సెప్టెంబర్లో అసలు ఫైరింగ్ జరిగింది అని చెప్తున్నారు. ఏం జరిగింది ఆ టైంలో, అది ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది? కరీంనగర్ సిపి పైన కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి సంచలనమైన ఆరోపణలు చేశారు. కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో బోనాలపల్లి అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ సంబంధించిన ఫైరింగ్ సంబంధించిన రేంజ్ ఉంది. ఇక్కడ పోలీసులకి ఫైరింగ్ పైన శిక్షణ ఇస్తారు. అయితే 2025 సంవత్సరంలో ఇదే గ్రామానికి చెందిన అమృతం అన్న మహిళకు ఒక బుల్లెట్ తగిలింది. ఆమె గాయాలతో బయటపడింది. కొన్ని రోజుల పాటు కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే తీసుకునేది. ముఖ్యంగా అక్కడ ఫైరింగ్ అయితే పోలీసులు చేస్తుంటారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణ ఏమంటే సిపి సంబంధించిన బంధువులే అక్కడ కాల్పులు జరిపారది మిస్ అయ్యి ఆ వృద్ధురాలికి బుల్లెట్ తగిలిందని కూడా ఆరోపించారు. అంతేకాకుండా ఒక 10 మంది వ్యక్తులు కూడా అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా ఫైరింగ్ చేస్తుందని చెప్పేసి అనే ఆరోపణలు చేశారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. సుమారుగా 160 బుల్లెట్ల వరకు కూడా వినియోగించారని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన పోలీసులు కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. అక్కడ పోలీసులు మాత్రమే ఫైర్ చేస్తారు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. అమృతం అన్న వృద్ధురాలకి బుల్లెట్ తగిలింది వాస్తవమే, కానీ అక్కడ కానిస్టేబుల్ చేసినట్ల మిస్ఫైర్ అయింది. దీంతో అక్కడ కొన్ని మేము నిబంధనలు కూడా పెట్టాము. ఒక వాళ్ళు కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ ఎవరు కూడా సిపి సంబంధించిన బంధువులు కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఫైరింగ్ చేయలేదు. ఇవన్నీ కూడా అసత్యమైన ఆరోపణలు అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయినప్పటికీ కూడా కౌశిక్ మరికొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఎప్పుడైతే వీణవంకలో సమ్మక్క సారక్క వివాదంలో ఇటు పోలీసులు కౌశిక్ మధ్య వివాదం కొనసాగింది. అప్పుడు సిపి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే వీళ్ళకు గొడవ జరిగింది. తర్వాత ఒక 20 రోజులుగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇక్కడ సిపి అనేకమైన అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల్లో పని చేయించుకున్న తన బంధువులకు కూడా గన్మెన్లు ఎలా ఉంటారని చెప్పి కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఇప్పటికి కూడా క్లారిటీ ఇచ్చింది. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కాలేదు. పూర్తిగా నిబంధనల ప్రకారం ఎక్కడ ఫైరింగ్ జరిగింది. ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు పార్టిసిపేట్ కాలేదు ఫైరింగ్లో. ఎలాంటి ఆధారాలు ఉన్నా కూడా చూపించవచ్చని చెప్పి కూడా పోలీస్ శాఖ అయితే చెప్తుంది. మరి కౌశిక్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తుంది? ఇక్కడ పోలీస్ శాఖ సంబంధించి చెప్పిన పూర్తి క్లారిటీ ఇచ్చింది. మన దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి అంటే మనకున్న సమాచారం ప్రకారం ఒక అమృతం అనే వృద్ధురాలకు కూడా ఆమె గాయమైంది. కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉంది. అంతేకాకుండా స్థానికులు కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎందుకంటే అక్కడ ఫైరింగ్ జోన్ని ఎత్తివేయాలి. తరచూ బుల్లెట్లు తమ ఇంటి వైపు దూసుకొస్తున్నాయి. తమకు ప్రమాదం పొంచి ఉంది. మరి ఆ సంబంధించిన ఎవరు ఫైర్ చేశారు అంటే ప్రైవేట్ వ్యక్తులు ఫైర్ చేశారా, కానిస్టేబుల్ సంబంధం ఫైర్ చేసిన విషయాన్ని కూడా కౌశిక్ రెడ్డి చెప్పారు. పోలీస్ శాఖ మాత్రం క్లారిటీ ఇచ్చింది. అక్కడ కానిస్టేబుల్ పోలీసులు ఫైర్ చేసిన నేపథ్యంలో ఒక బుల్లెట్ మిస్ అయ్యి అమృతమ్మ వృద్ధురాలికి తగిలింది. ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే అక్కడ ఫైరింగ్లో పార్టిసిపేట్ కాలేదు. అదేవిధంగా సిపికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చిన ఎవరు కూడా ఇక్కడ ఫైరింగ్ రాలేదు, ఫైరింగ్లో పార్టిసిపేట్ కాలేదు. ఇవన్నీ కూడా అసత్యమైన ఆరోపణలు అంటూ కూడా పోలీస్ శాఖ కొట్టిపారేస్తుంది. రైట్ సంపత్. ఇక చైర్మన్ ను తొలగించండి, టీటీడీని కాపాడండి అంటూ తిరుపతిలో వైసీపీ ధర్నా చేసింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆందోళనకు దిగింది వైసీపీ. వందలాది మంది కార్యకర్తలతో కలిసి వైసీపీ నేతలు ధర్నా చేశారు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడిని తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు వైసీపీ నేతలు. బిఆర్ నాయుడు గారు ఒక్క క్షణం కూడా టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదు. చంద్రబాబు నాయుడుకు భక్తి అంటాడు, వెంకటేశ్వర స్వామి నా కులదైవం అంటాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి చేష్టలు చేస్తూ ఉంటే నాకు సంబంధం ఉంది వాస్తవమే, ఆ ఫ్యామిలీకి నాకు లేని బాధ మీకెందుకని మాట్లాడటం చాలా దారుణం. ఎందుకంటే ఇది పవిత్రమైన దేవాలయం కాబట్టి ఆయన ఎన్ని మందితో సంబంధం పెట్టుకున్నా మనకేమి అభ్యంతరాలు లేవు. కానీ పవిత్రతా స్థలంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఇటువంటి పనులు చేయటం చాలా తప్పు. ఖచ్చితంగా బిఆర్ నాయుడిని కానీ సస్పెండ్ కాదు, ఆయన నుంచి రిమూవ్ చేసేస్తే చంద్రబాబుకి అంత గౌరవం దక్కుతుంది, లేకపోతే గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. వైసీపీ నేతల తీరుపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిపై ప్రతిరోజు రాజకీయం చేస్తున్నారంటూ భూమనపై మండిపడుతున్నారు. దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులుండవంటూ హెచ్చరిస్తున్నారు కూటమి నేతలు. ఏమయ్యా కరుణాకర్ రెడ్డి, మేము అడుగుతున్నాం, నీకు వేరే పని లేదా? స్వామివారితో రోజు రాజకీయమా? ఏమైపోతాడో కానీ స్వామివారితో పెట్టుకుంటే మటుకు పుట్టగతులుండవు కరుణాకర్ రెడ్డి, పుట్టగతులుండవు. స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఏమైపోయారో అందరికీ తెలుసు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు,
అంటే ఖచ్చితంగా గత కొద్ది కాలంగా టీటీడీని టార్గెట్ చేస్తూ వైసీపీ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. మరోవైపు టీటీడీలో జరుగుతున్న తప్పిదాలను ఎత్తుచూపే ప్రయత్నము వైసీపీ చేస్తూనే ఉంది. అయితే గత 2 వారాలుగా అంటే మార్చి 1వ తారీఖు నుంచి టీటీడీ చైర్మన్ వర్సెస్ వైసీపీగానే పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చైర్మన్గా కొనసాగేందుకు బీఆర్ నాయుడు అర్హుడు కాదు అంటేనే పెద్ద ఎత్తున ఈరోజు తిరుపతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు పిలిపించింది. తిరుమలను కాపాడుకుందామంటూ చేసినటువంటి నిరసన చాలా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగిన పరిస్థితి. అయితే తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం జరిగింది. అట్లాగే శ్రీకాకుళం, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో ఈ రకమైన ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో తిరుమల పవిత్రతను కాపాడాలంటే ఖచ్చితంగా టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలి, ఆయన రాజీనామా చేయించాలి ఆయన చేత అనేది ప్రధాన డిమాండ్ వైసీపీ వినిపిస్తోంది. ఆయన రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతూ ఉంటుందని హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న గ్రాండిజ్ హోటల్ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఆయన అక్కడ అల్పాహారం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఫ్యామిలీతో వచ్చిన బీఆర్ నాయుడు హోటల్లో ఉన్నాడని తెలుసుకున్న తర్వాత వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఆందోళన చేయడము, అతను అడ్డుకునే ప్రయత్నం చేయడము, అతనికి వ్యతిరేకంగా నిదానాలు చేయడంతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ రావడం, పెద్ద ఎత్తున రభస జరిగింది. వైసీపీ టీడీపీ మధ్య గొడవ జరిగిన నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు 13 మంది వైసీపీ కార్యకర్తలు నేతలపై ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా అక్రమ కేసులతో వైసీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటే ఈరోజు అక్రమ కేసులకు వ్యతిరేకంగా మరోవైపు బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఈరోజు చాలా కార్యక్రమాలకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా వరకు మాజీ మంత్రులు కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పూర్తిగా టీటీడీని టార్గెట్ చేస్తూనే వైసీపీ వ్యవహరిస్తోందని టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా వైసీపీ రాజకీయం చేస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అన్ని విషయాల్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఇది భక్తుల మనోభావం దెబ్బతీయడమే కాదు, తిరుమల పవిత్రతను మంటగలిపే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయంకి టీటీడీని వాడుకుంటున్నాడు అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది పీక్స్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ కంటే కూడా టీటీడీ వర్సెస్ వైసీపీగా మారిపోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోంది వైసీపీ అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ చెప్తున్నది ఒకే ఒక డిమాండు, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ వ్యవహరిస్తున్నటువంటి చైర్మన్ను వెంటనే తొలగించాలి. ఎందుకంటే నేను మహిళలపై కూడా చైర్మన్కు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే మహిళా కార్యకర్తలపై కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వైసీపీ చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చైర్మన్కు వ్యతిరేకంగా వైసీపీ అయితే ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి ఏ రకంగా టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్నటువంటి వ్యవహారం కాస్త టీటీడీ చైర్మన్ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. వైసీపీ ఏ రకంగా ఈరోజు మాజీ సీఎం జగన్తో కూడా కరుణాకర్ రెడ్డి భేటీ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటికే అరెస్ట్ చేసి సబ్ జైల్లో ఉన్నారో వాళ్ళను పరామర్శించేందుకు కూడా జగన్ తిరుపతికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఖచ్చితంగా ఒకవేళ జగన్ తిరుపతి పర్యటన ఖరారైతే మాత్రము ఈ వ్యవహారం మరింత పీక్స్ చేరుకునే అవకాశం అయితే ఉంది. తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా టీటీడీ వ్యవహరిస్తుందని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టే ప్రయత్నం అయితే ఉంది. ఖచ్చితంగా 2 పార్టీల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ వార్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది, మరింత రాజకీయంగా వేడి పుట్టించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధం మన దేశంలోని ఆలయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణను తగ్గించారు, కొన్ని చోట్ల ప్రసాదాల తయారీపైన ప్రభావం పడుతోంది. మరి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏంటన్న దానిపై అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వం కూడా వరుస రివ్యూలు చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. విశాఖలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్యాస్ కొరతతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రసాదాల తయారీ ఆగిపోయింది. కొన్ని రోజుల పాటు ప్రసాదాల పంపిణీ నిలిపివేస్తున్నట్టు ఆలయ సిబ్బంది ప్రకటించారు. స్వామివారి నైవేద్యానికి మాత్రమే గ్యాస్ ఉందని తెలిపారు. విజయవాడలోని దేవాలయాలపైన గ్యాస్ ఎఫెక్ట్ పడింది. 1 టౌన్ వినాయక ఆలయంలో ప్రసాదాలు బంద్ అయ్యాయి. గ్యాస్ అందుబాటులోకి వచ్చేంత వరకు తమకు సహకరించాలని ఆలయ సిబ్బంది భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవన్నారు. ఆసుపత్రులు, హాస్టల్స్ అలాగే ఆలయాలకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు.
కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. శ్రీధర్, మొత్తం ఎన్ని ఆలయాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి? అలాగే సీఎం చెప్పినట్టు ప్రత్యామ్నాయాలు ఏమైనా ఆలోచిస్తున్నారు? చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కొన్ని ఆలయాల్లో మాత్రం గ్యాస్ కొరత కారణంగా ప్రసాదాలు లేవని బోర్డులు పెట్టిన పరిస్థితి నెలకొంది. విజయవాడలో చూసుకుంటే మాత్రం వన్ టౌన్లోని వినాయకుడి టెంపుల్లో మాత్రం ఒక బోర్డు ఏర్పాటు చేశారు. గ్యాస్ కొరత కారణంగా ప్రసాదాలను తయారు చేయలేకపోతున్నాము, ఎవరు కూడా ప్రసాదాలను అడగొద్దని కూడా ఒక బోర్డు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరిన్ని ఆలయాలలో కూడా గ్యాస్ కొరత కారణంగా ప్రసాదాలు తయారు చేయలేమని బోర్డు కూడా పెట్టారు. అదేవిధంగా వైజాగ్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా అదేవిధంగా బోర్డు పెట్టారు. దాంతోపాటు ఈరోజు చూసుకుంటే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నతాధికారులతో పాటు పెట్రోలియం శాఖ ప్రతినిధులతో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం దాదాపుగా 14,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ముఖ్యంగా దేవాలయాలకు, హాస్పిటల్స్కు చూసుకున్న మాత్రం గ్యాస్ ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇండెక్స్ స్టవ్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలని మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కొన్ని ఆలయాల్లో గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యి మీద ప్రసాదాలు తయారు చేసి ఆలయాల్లో స్వామివారికి నైవేద్యం పెడుతున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని దేవాలయాల్లో మాత్రం గ్యాస్ కొరత కారణంగా ప్రసాదాలు తయారు చేయలేమని కూడా బోర్డు పెట్టిన పరిస్థితి నెలకొంది. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రానున్న రోజుల్లో కూడా కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా దేవాలయాల్లో ప్రసాదం మాత్రం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ శ్రీధర్.